గతంలో మన సమాజంలో రెడ్డి సామాజిక వర్గం మీద చాలా మంచి అభిప్రాయాలు ఉండేవి. ఏవైనా గొడవలు ఉంటే వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని చచ్చేవారే కానీ ఇతర వర్గాల ప్రజలకు అంతగా హాని చేయాలనే అభిప్రాయంతో పాటు ఇతర బలహీన సామాజిక వర్గాలకు చేతనైనంతలో సహాయం చేస్తూ ఉంటారని మన పెద్దలు తరచూ చెప్తూ ఉండేవారు. ఇతరులను హేళన చేయకుండా, తక్కువ చేసి మాట్లాడకుండా, లోన ఏమైనా ఉన్నా సరే సర్దుకుపోతూ సాధ్యమైనంత వరకు అందరు మంచిని కోరుకునే వారనే అభిప్రాయం ఉండేది. అది గతం. కానీ గత కొంతకాలంగా, అంటే జగన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అనే రాష్ట్రాన్ని దోచుకునే పార్టీ పెట్టినప్పటి నుంచి అరే రెడ్లకు ఏమైందిరా ఇలా తయారయ్యారు, నిజంగా వీళ్ళకి బాగా ముదిరిపోయిందిరా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా టీవీ డిబేట్లలో ఈ వైసీపీ పార్టీ నుంచి మాట్లాడే వాళ్ళు దాదాపుగా అందరూ ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కాదు. అది తెలియక మాట్లాడుతున్నారో, వితండవాదం చేస్తున్నారో, లేక బలిసి కొట్టుకుని మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. వీళ్ళ ప్రవర్తన గొర్రెల్లో తోడేలు మాదిరిగా తయారైంది. ఇలా వైసీపీ పార్టీ నుంచి మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది రెడ్లే ఉండడం చాలా బాధాకరం. ఇలా అడ్డదడ్డంగా అతిగా బలిసి చాలా వెటకారంగా మాట్లాడే వాళ్ళలో ఈ వెటకారం వంకర్ రెడ్డి ముఖ్యుడు. ఈ వెటకారం వంకర్ రెడ్డి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని సనాతన ఉపమా అంటూ చాలా వెటకారంగా కించపరుస్తూ వాగిస్తూ ఉంటాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చాలా సందర్భాలలో కించపరుస్తూ మాట్లాడిస్తూ ఉంటాడు. ఇటువంటి నెల తక్కువ వాగుడుగాళ్ళని పిలిచి ఎందుకు టీవీ డిబేట్లలో కూర్చోబెడతారో అర్థం కాదు. 175కి 170 సీట్లు మనవే అంటూ పెడబొబ్బలు పెడుతూ తిరిగి రాష్ట్ర ప్రజలను ఏమార్చడానికి ప్రయత్నించి బొక్కబోర్ల పడి ముష్టి 11 సీట్లతో అసెంబ్లీకి కూడా రాలేని స్థితిలో మూలను కూర్చోబెట్టినా వీళ్ళకి ఇంకా బుద్ధి వచ్చినట్లేదు. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని వినివేసిన మీ వంకర బుద్ధి మార్చుకోకపోగా ఇంకా కుక్కతోక వంకర అనే చందంగా మీ ప్రవర్తన ఎంత నీచంగా ఉంటే ఎంత కాలమని మేము మాత్రం మడి కట్టుకుని కూర్చుంటాం. సభ్య సమాజం చీకొట్టినా మీకు బుద్ధి రాలేదంటే మీలాంటి కుక్క మూతి పిందెలకు మీ భాషలోనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒరే వెటకారం వంకట్రెడ్డి, సనాతన ధర్మాన్ని కూడా అపహాస్యం చేస్తూ సనాతని అంటూ చాలా హేళనగా వాగేస్తున్నావు. మీకు ఇంకా అర్థం కాలేదు. మీలాంటి బుద్ధిహీన గ్రామసింహాల అతివాగుల వల్లనే మీరు పులి అనుకునే మీ నాయకుడు పిల్లి మాదిరి ఇంట్లోనే కూర్చున్నారని తెలుసుకోండి. ఎప్పటికైనా సభ్య సమాజంలో ఉన్నాం. సభ్యత సంస్కారంతో బ్రతకడం నేర్చుకోండి. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్.